వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ చౌరస్తా వద్ద గల 100 పడకల ఆసుపత్రిని ఈరోజు ఏఐసిసి కార్యదర్శి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ సందర్శించారు. అక్కడి ఆసుపత్రి సిబ్బంది మరియు వైద్యులతో చర్చించి వెంటనే ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి కృషితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ పెద్ద టీఆర్ఎస్ పాలనలో ఎలక్షన్ల కోసం ఒక పావుగా వాడుకున్న ఆసుపత్రి నేడు శిథిల వ్యవస్థకు చేరుకుందని, ఎంతో మందికి వైద్య ఆరోగ్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి ఇలా ఉండడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ వెంట ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సయ్యద్ గారు మరియు జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వినోద్ కుమార్ మరియు జోగులాంబ దేవాలయ కమిటీ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి, ఆలంపూర్ నియోజకవర్గంలోని వివిధ మండల అధ్యక్షులు, పదాధికారులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరియు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారి ఆదేశానుసారము, దాంతోపాటు వారు ఆదేశించడానికి కారణము ఆలంపూర్ నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడము. అనేకసార్లు మేము కూడా ప్రభుత్వానికి, మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన మేరకు 2018లో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నత్తనడకన సాగి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య యోగక్షేమాల గురించి కాకుండా ఓట్లు సీట్లకు 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని వాడుకొని ఎన్నికల ముందు 23 ఎన్నికల ముందు ఓపెన్ చేసింది తప్ప ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డాక్టర్లు లేవు, సూదులు లేవు, గుండెలు లేవు, మందులు లేవు, నర్సులు లేరు. ఏమి నిరుపయోగంగా పడి శిథిలావస్థకు చేరిన సందర్భంలో మళ్ళీ ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడివడిగా అడుగులు పడుతున్న సందర్భంలో వెంటనే ఆసుపత్రిని ప్రారంభించాలని, ఇంకేమన్నా మరమ్మతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు కొన్ని ఎక్విప్మెంట్ రావాల్సిన అవసరం ఉన్న తొందర తీసుకొచ్చి ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచనతో మంత్రి గారు ఆదేశిస్తే ఈరోజు పరిశీలించడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మనసు నిండా ఆనందం ఉంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వము, మంత్రి గారు డాక్టర్లనిచ్చి, బెడ్స్నిచ్చి, అన్నిటినిచ్చి దాదాపు 7-8 ఏళ్ళుగా